అంశము సాత్వికులు ధన్యులు. వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. సాత్వికము అన్నది ఆత్మఫలములో ఒకటి. ఆత్మఫలములో ప్రతి ఒక్కటి ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. ఒక మనిషి యొక్క గుణగణాలు ఆ మనిషిని ప్రముఖునిగా చేస్తాయి. చాలామంది అబద్ధమాడరు, దొంగతనం చేయరు, వ్యభిచారం, త్రాగుడు, జూదము ఇలాంటివేమీ లేకుండా చాలా మంచిగా, మర్యాదగా జీవిస్తారు. కాని వారికి విపరీతమైన కోపం ఉండొచ్చు. ఇతరులను ప్రేమించలేకుండా ఉండొచ్చు. చెడు గుణాలు, చెడ్డ అలవాట్లు రావడానికి ప్రయాసపడాల్సిన అవసరం ఉండదు. కాని మంచి గుణాలు రావాలంటే ఎంతో ప్రయాసపడాలి. ఈ సాత్వికమైన గుణము మనిషికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. సాత్వికమైన గుణము అనేది మనిషికి పుట్టుకతో రాదు. దానిని మనం పెంపొందించుకోవాలి. మనిషిలో పుట్టుకతో వచ్చే కోపాన్ని సమాధి చేయగలిగితేనే సాత్వికమును పెంపొందించుకోగలరు. భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుడైన యెహోవా మోషే గురించి సాక్ష్యమిచ్చాడు. సంఖ్యాకాండము 12:3. మోషే మొదటి నుండి సాత్వికుడు కాదు. చాలా కోపిష్టి. ఎంత కోపిష్టి అంటే ఒక్క దెబ్బతో ఐగుప్తీయుడిని కొట్టి చంపాడు. మరి అంత కోపము కలిగిన మోషే సాత్వికుడుగా మారడానికి కారణం దేవునితో సహవాసమే. దేవునితో ఎక్కువ సమయం గడపటం వలన సాత్వికమును సంపాదించుకున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ముందు ఎంతో ఆవేశంగా ఉండేవాడు. ఆ ఆవేశంలో అనేకమంది క్రైస్తవులను హింసించాడు. దేవునితో సహవాసం ఏర్పడిన తర్వాత తనను ఎంత హింసించినప్పటికీ ఓపిగ్గా భరించాడు. అందుకు కారణం అతనిలోని సాత్వికమే. సాత్వికమనేది మనుష్యులలోని ఆవేశాన్ని, కోపాన్ని చల్లారుస్తుంది. మనుష్యుల మధ్యలో నివసించేటప్పుడు సాత్వికముగా ఉండటమనేది అసాధ్యమే. అయితే సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. 1 తిమోతి 6:11. మనం సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడితే అదే మనకు మంచి పేరు సంపాదించి పెడుతుంది. భూలోకమును స్వతంత్రించుకోవడం అంటే వారి పేరు ఖండాంతరాల వరకు వ్యాపిస్తుంది. మదర్ తెరెసా జీవితాన్ని చూస్తే ఆమె ఎంతో సాత్వికురాలిగా జీవిస్తూ ఎంతోమంది పేదలకు చేయూతనిచ్చింది. ఆమె తన సుఖాలని త్యాగం చేసి అనేక మంది రోగులను అక్కున చేర్చుకుంది. అందుకే ఆమె పేరు తెలియనివారు ప్రపంచంలోనే ఉండకపోవచ్చు. ఆమె కీర్తి భూలోకమంతా వ్యాప్తి చెందింది. ఆమెకి ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ ఆమె తన వేషము మార్చలేదు, భాషను మార్చలేదు. ఎన్నో పురస్కారాలు వచ్చినప్పటికీ ఎప్పుడూ గర్వించలేదు. గర్వము కలిగియున్న వారెవ్వరూ సాత్వికులుగా ఉండలేరు. విరిగి నలిగిన హృదయం కలిగి ఈ లోకాసలు త్యాగము చేసి ఆత్మ విషయంలో దీనత్వం కలిగి జీవించేవారు మాత్రమే సాత్వికులు అవుతారు. మత్తయి 11:29లో యేసు ప్రభువు, నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి అని చెప్పాడు. మనం యేసుతో ఉండటం ద్వారా సాత్వికమును నేర్చుకొని ఆయన కాడిని ఎత్తికొని సాత్వికులుగా జీవిద్దాం. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము నిన్ను వెంబడిస్తూ దీనమనస్సు కలిగి మమ్మును మేము తృణీకరించుకొని సాత్వికులుగా జీవించేలా మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.